ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. మూడో రోజు భారీ లంబోదరుడిని చూసేందుకు పబ్లిక్ పోటెత్తారు. 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇవాళ ఉదయం గణనాథుడికి 108 హోమగుండాలతో మహాహోమం నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 50,000 మందికి పైగా భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర సందడికి సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు భారీ ఎత్తున భక్తుల రద్దీ కూడా కనిపిస్తోంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఈ స్వామి వారికి ప్రత్యేక హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా 108 హోమగుండాలు ఏర్పాటు చేసి మహాగణపతి హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆలయం ఇక్కడ మనకు మహాగణపతి ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ఇటు ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, మహాగణనాథుడి ప్రధాన ఎంట్రెన్స్ వైపు ఉన్న క్యూ లైన్ నుంచి భారీగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. దాంతో పాటు మనకు రెండు వైపులా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సంవత్సరం 69 అడుగుల్లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు రోజొకటి కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా భక్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా క్యూ లైన్లను అయితే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ భక్తులకి ఎక్కువ ఇబ్బందులు కలగకుండా దర్శనం త్వరగా అయ్యేలాగా చూపిస్తున్న సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. ఎట్లాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. అక్క, చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ సంవత్సరం కూడా ఇటు వర్షాలు కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తుల రాక ఎట్లా ఉంది? ఏర్పాట్లు అయితే అన్ని విధాలుగా సవ్యంగా జరుగుతున్నాయండి. ఈరోజు ఉదయమే 108 హోమగుండాలతో హోమాలు జరిగాయి. మార్నింగ్, మధ్యాహ్నం వచ్చేసి వేరేగా గెస్ట్లు కూడా వచ్చేస్తూనే ఉన్నారు. మన రెగ్యులర్ పూజ హోమగుండం అది కూడా ఇక్కడ రెగ్యులర్ అయ్యేది, గణపతి హోమం అది కూడా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నిన్న కొద్ది రద్దీ తక్కువ ఉండే, ఎందుకంటే వాతావరణం 3 రోజుల అలర్ట్ ఉండడం వల్లనేమో కానీ మొదటిసారి కొంచెం నిన్న రద్దీ మాత్రం తక్కువగానే ఉన్నది. ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి. మేబీ ఈరోజు ఫ్రైడే మేము ఎక్స్పెక్ట్ చేయడం, ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం రద్దీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ రోజు సాయంత్రం వరకు ఎట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? ఈవినింగ్ వచ్చేసి గవర్నర్ గారు వస్తున్నారండి 7:30 కల్లా. మొత్తంగా ఎన్ని క్యూ లైన్ల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు? యాక్చువల్ మెయిన్ లైన్లో వచ్చే ఒకటి ఉంది, దాన్ని 2 చేసేసారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం బ్యారికేడ్స్ వేసి బ్యారికేడ్ల వాళ్ళని అట్టు చట్టే పంపిస్తున్నారు, మధ్యలో రాకుండా పోలీస్ వాళ్ళు. సో ఎవరైతే మధ్యలో హెవీ క్రౌడ్ ఉన్నప్పుడే మధ్యలో నుంచి ఇన్ గేట్ నుంచి అలౌ చేసేసి ఈ ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు అటు నుంచి వెనక నుంచి డబుల్ బెడ్రూమ్ వెనక నుంచి ఐమాక్స్ నుంచి వెళ్తే కనుక మెట్రో స్టేషన్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది భక్తులకు మాత్రం. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారండి? చాలా బాగుంది. 2 years నుంచి వస్తున్నాయి. బాగానే ఉంది. ఫస్ట్ టైం నేను అమీర్పేట్. థ్యాంక్ యూ. ఎల్బీఆర్ నుంచి లేదు, ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. ఇదే ఫస్ట్ టైం చూడటానికి వచ్చాను. ఎట్లా చేస్తారు ఈ నవరాత్రి రోజు? పూజలు కావచ్చు, మామూలుగానే చేస్తాము. 3 రోజులు చేస్తాము. ప్రతిసారి అంటే రాములే, కానీ ఇది 2వ ఏమో వస్తున్నాం అంతే. బాగుంటుంది. ఓకే. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ తో చేస్తారు కదా, ఇక్కడ ఓన్లీ హైట్ చాలా భారీగా ఉంటది. ఎట్లా అనిపిస్తుంది చూసినప్పుడు? అదే అంతే, హైట్ అవి చూస్తానుగానే వస్తాం అన్నట్టు ఇక్కడ మనం మామూలుగా. చూడొచ్చు, భక్తులైతే వచ్చి భారీ గణనాథుడి ఆకారాన్ని చూసేందుకైతే తరలి వస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా కూడా గణేష్ నవరాత్రుల సమయంలో ఒక్కొక్క థీమ్ తోటి చేస్తుంటారు కాబట్టి అక్కడక్కడ కూడా ప్రత్యేకత ఉంటుంది. కానీ ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న ప్రత్యేకత వేరు.
వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఈ మహా భారీ గణనాథుని చూసేందుకు వస్తుంటారు. చూడొచ్చు, మనకు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ప్రతి ఏటా కూడా భారీ గణనాథుని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భారీ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. 3 తలలతోటి భారీ ఆకారంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఈసారి ముఖ్యంగా తలపైన 5 సర్పాలు 8 చేతులతోటి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏటా కూడా మట్టి గణపతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతినే చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ ఎకో ఫ్రెండ్లీ గణేశుడిగా దర్శనమిస్తున్నాడు. మనకు ఇరువైపులా కూడా మహాగణనాథునికి ఇరువైపులా కూడా లక్ష్మీ దేవత ఈ ఆకారాలతోటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. 9 రోజుల పాటు ప్రత్యేకంగా దర్శనాలు కావచ్చు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది కొనసాగుతోంది. ఇక్కడ మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము కర్మన్ఘట్లో ఉంటాము. ప్రతి ఇయర్ వస్తా. చాలా ఇష్టం వినాయకుడు అంటే నాకు. బడా గణేష్ ఖైరతాబాద్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉంటుంది విలేజ్లో అయితే. ఎంతసేపు అయింది? సెకండ్ రౌండ్ యాక్చువల్లీ నేను కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయా. ఎక్కడ కొడతారో తెలియదు. మళ్ళీ సెకండ్ రౌండ్కి మళ్ళీ లైన్ కట్టి మరీ వచ్చా ఇష్టంతో. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఇటు వివిధ రాష్ట్రాలతో కూడా ఇక్కడికి వచ్చే భక్తులతో సందడి నెలకొంటుంది. అయితే 3వ రోజు ఉదయం నుంచే భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కొంత వెదర్ కూడా సపోర్ట్ చేస్తుండడంతో జనాలు కూడా బయటకు వచ్చి స్వామివారి దర్శనానికి అయితే తరలి వస్తున్నారు. క్యూ లైన్లో దాదాపు అర్ధగంట సేపు సమయం పడుతుందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే ఖైరతాబాద్ మహాగణనాథ్ దర్శనానికి 3వ రోజు భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విఐపీల తాకిడి కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ మహాగణపతి పూజా కార్యక్రమాలు, భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.